అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి సీతక్కపై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. చిన్న ఇంట్లో తానుంటున్నానని 5 ఎకరాల భవనంలో సీతక్క ఉంటున్నారని మాట్లాడారు. దీనిపై సీరియస్ అయిన సీతక్క ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో ప్రజాప్రతినిధిగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు సీతక్క. ఇటు శ్రీధర్ బాబు సైతం కౌశిక్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు. ఇలా ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష, ఇలా కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్ కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటురు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు, అది గవర్నమెంట్ భవన్. నేను నా కోసం కట్టుకోలే, గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అదే 5 ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు. అది క్వార్టర్స్ ఇచ్చారు, అందులో మేము ఉన్నాం అధ్యక్ష, అంతే తప్ప అది నా సొంతం కాదు. నేను ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్కు. అలా సీతక్క ఏమన్నా వేరే డబ్బులు పెట్టించి ఏమన్నా చేసిందా అని ఒక్కసారి చూడాలి. అది మా స్థాయికి అధ్యక్ష, అది మా స్థాయికి చాలా చాలా పెద్దది అధ్యక్ష. అది మేము ఉండేది ఇవాళ నా కొడుకు కూడా హన్మకొండలే ఉంటాడు. మా స్థాయికి చాలా పెద్దది అది. కానీ నా లైఫ్ స్టైల్ అన్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్, నా జీవన విధానం, నీ జీవన విధానం, నువ్వు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉన్నాయని నేను మాట్లాడినా. కానీ వాళ్ళు ఆయన సభను తప్పుదో పట్టించేలాగా మాట్లాడింది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి యువ శాసనసభ్యుడు అధ్యక్ష. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అంశం విషయంలో ఇదేదో మేమే కొత్తగా రాష్ట్రాన్ని క్రియేట్ చేసి లేకుంటే వారికి ఉన్న ప్రోటోకాల్ ప్రివిలేజ్ని క్రియేట్ చేసింది కాదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఇక్కడ హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో ఉన్నారు, వారు కూడా మంత్రి క్వార్టర్లోనే ఉంటుండే అధ్యక్ష. అదేవిధంగా సీతక్క గారు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్లో ఉన్నారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అధ్యక్ష. ఇక్కడ పోతా ఉంది అధ్యక్ష, ఇది ఏంది అధ్యక్ష? ఇదా వారు నేర్పించేది అధ్యక్ష? వారు ఏంది అధ్యక్ష? మా హరీష్ రావు గారు ఆ విధంగా నేర్పిస్తా ఉన్నారా? ఏందో చెప్పండి అధ్యక్ష, ఏంది అధ్యక్ష ఇది? ఇదే ప్రభుత్వ పరంగా మేము కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటాము, వారు కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటారు. ప్రభుత్వం ఇచ్చిన వసతికి సంబంధించిన అంశం విషయంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు అధ్యక్ష. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు. మేము అంటాం అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వానికి సంబంధించినది ఈరోజు ఈక్వల్లీ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. ఆ రోజు వైఎస్ఆర్ కట్టుండొచ్చు, ఇంకోటి కేసీఆర్ కట్టుండొచ్చు. అరే ఏంది యువకుడు మర్యాదగా మాట్లాడాలా? సీతక్క గారికి సంబంధించి మరి వారు ఒక ఆదివాసి సంబంధించి వారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష. వారిని ఆ విధంగా మాట్లాడటం ఏంటి అధ్యక్ష? నో, వీ హ్యావ్ టు కీప్ అవర్ రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ఫేర్. No, honorable member should give the explanation.